తెలంగాణ రాష్ట్రంలో మన మంత్రివర్గం ఉంది కదా, ఈ మంత్రివర్గం అనేది రైతు భరోసా ఎంత ఇవ్వాలని డిస్కషన్ పెట్టుకోరు. మేనిఫెస్టోలో ఆల్రెడీ చెప్పారు కదా నాయన, 7,500 ఇస్తాము, 5 ఎకరాలకు ఇస్తాము లేదా 10 ఎకరాలకు ఇస్తాము అని చెప్పారు. ఏదో ఒక ఫిగర్ ఫిక్స్ చేసి ముందైతే ఆ రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం, సుమారుగా దగ్గర నేను అనుకుంటున్నా 88%, 90% మంది రైతులు 5 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వాళ్ళందరి అకౌంట్లలో మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ అమౌంట్ని వేగవంతంగా పైసలు వేస్తే ఆ పైసలన్న తీసుకొని మళ్ళీ అప్పులు తెచ్చుకొని అప్పులకు వడ్డీలకు అక్కడిక్కడ తిరగకుండా ఇబ్బందులు పడకుండా వాళ్ళ పంట సాయంతో పంటలు వేసుకుంటారు. నువ్వు చెప్పినట్టు ఏ ప్లాట్లకు ఏ ధనవంతులకు ఏం వేయకు. ముందు 5 ఎకరాల లోపు, 2 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు వేగవంతంగా అనుకున్న టైంకి నీ రైతు భరోసా అని పేరు పెట్టి, రైతు భరోసానో రైతు బంధు ఇంకేదో నీకు నచ్చిన పేరు పెట్టి ఫస్ట్ అయితే రైతుల కోసం వేయమని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇది ఆలోచించు.